శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శుభం. గురుగారు, ఇప్పుడు మనకి ఆదివారం రోజు అసలు ఆదిత్య హృదయం చదివితే అసలు మనకి ఎలాంటి ఫలితం ఉంటుందండి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేది భాస్కరుడు, అంటే ఆదిత్యుడు, సూర్యుడు. అంటే సూర్యుడు ముందుకు వెళ్ళి ఉదయాన్నే ఒక 10 నిమిషాలు నుంచుంటేనే ఎన్నో రోగాలు తగ్గిపోతాయని చెప్పి సైంటిఫిక్గా ప్రూవెన్ కదా. ఎన్నో రకాల రోగాలు, అంటే విటమిన్ డెఫిషియన్సీ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, అట్లాంటి ఎన్నో రోగాలు జస్ట్ మార్నింగ్ సూర్యోదయం తర్వాత ఒక 10 నిమిషాలు స్వామి ముందు నుంచుంటేనే తగ్గిపోతాయి అంట. మరి బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు కానీ లేదా వయసులు కానీ ఎవరికైతే ధన్యం ఉంటుందో వాళ్ళకి గాయత్రి జపం అనేది అనుష్ఠానం ఉంటుంది. గాయత్రి జపం కూడా సూర్యుని ఎదురుగుండా కూర్చొని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, అలాగే చేయాలి. ఓకే, అది చేసే వాళ్ళకు కూడా ఆ సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఆదివారం పూట ఆదిత్య హృదయం చదవటం వల్ల, అంటే ఆదివారం అనే కాదు, అసలు ఎప్పుడైనా సూర్యుడి ముందు ప్రత్యక్ష దైవం ఆయనే కదా. అందులో ఆదివారానికి అధిపతి ఆయనే. ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడే. ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా, ఇప్పుడు చాలామందికి ఏంటంటే కంప్లీట్ అంటే అంటే వెళ్తూ ఉంటారు రిపీటెడ్గా హాస్పిటల్కి. ఇక్కడ ఒక ప్రిస్క్రైబ్ చేస్తారు, ఓకే, ఒక డయాగ్నోస్ చేస్తారు, కానీ ఏం తేలదు. మళ్ళీ ఇంకొక హాస్పిటల్ అంటారు, లేదా ఇంకొక డాక్టర్ రిఫర్ చేస్తారు, మళ్ళీ అక్కడ ఏదో రాస్తారు, మళ్ళీ అక్కడ కొన్ని టెస్టులు చేస్తారు. బట్ అనారోగ్య సమస్య అలాగే ఉంటుంది, ఆరోగ్యం కుదురుపడదు, తిరుగుతూనే ఉంటారు. అంటే ఏ ప్రాబ్లం ఉందో కూడా తెలియకుండా తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మరి నిజంగానే మరి సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆదిత్య హృదయం చదవడం ద్వారా ఇమీడియట్గా అంటే ఎంతో పెద్ద సమస్య ఉన్నా కూడా తగ్గిపోద్దా గురుగారు అడగచ్చు. నో, భగవంతుడు మనకి ఒక రూట్ అనేది చూపిస్తాడు. ఓకే, ఆ నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడు అన్ని మాయలాగా ఏం చేయడు. ఓకే, ఏదో ఒక మానవుడి రూపంలో మనకు వచ్చి మనకి సహాయం చేస్తాడు. ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు ఎప్పుడో మీకు పూర్వపుణ్యం ఒకటి, ఆయనకి మీ పూర్వపుణ్యం ఉంది, ఆయనకి ఏదో మీకు మంచి చేయాలనిపించింది. బట్ ఇప్పుడే మీ జాతకం చాలా వీక్గా ఉంది. ఇప్పుడు మీకు ఏదో పెద్ద యాక్సిడెంట్ సమస్య రావాలి. భగవంతుడు ఏం చేస్తాడు, ఒక కుక్క రూపంలో వస్తాడు. ఎట్లాంటి కుక్క? గజ్జి కుక్క రూపంలో వస్తాడు ఆయన. నువ్వు ఆ కుక్క కళ్ళల్లో ఆర్ద్రత చూసి, దాని యొక్క ఆకలి చూసి అంత అన్నం పెట్టావా, నీ యొక్క ప్రారంధ కర్మ ఉంది, పుణ్యం ఉంది కదా, అది డామినేట్ చేస్తుంది. ఇప్పుడున్న ఈ కర్మఫలం అంతా కూడా, ఏది ఈ నెగిటివ్ కర్మ అంతా కూడా నల్లిఫై అయిపోద్ది. ఎప్పుడైతే నువ్వు ఆ కుక్కను చూసి చీతు అని చెప్పి తరిమేసావో అయిపోయింది. వచ్చాడు భగవంతుడు, నీకు సహాయం చేద్దామని వచ్చాడు, నువ్వు గ్రహించలా. భగవంతుడు ఎప్పుడు కూడా మనం రక్షించడానికి సంకేతాలు పంపిస్తూనే ఉంటాడు. మనం గ్రహించాలి. మనం గ్రహిస్తే మనం ఎటువంటి సమస్య నుంచి అయినా రక్షింపబడతాము. ఓకే, భగవంతుడు డైరెక్ట్గా రాడు, కిరీటము గద శంకు చక్రాలు పెట్టుకుని డైరెక్ట్గా రాడు. ఆయన గజాసురుణ్ణి రక్షించడానికి శంకు చక్రాలనే వదిలేశాడు. అమ్మవారికి చెప్పడమే మర్చిపోయాడు, అన్నీ వదిలేసే వచ్చాడు. మరి అట్లాంటప్పుడు మరి ఆయన శంకు చక్రం లేదు, గద లేదు, నువ్వు విష్ణుమూర్తి కాదంటే కుదరదు. మరి ఏనుగు అనాల్సింది కదా, స్వామి నువ్వు విష్ణుమూర్తి కాదా అనొచ్చు కదా. బట్ వెనకాల వచ్చేసిన చక్రాలు కూడా, శంకు చక్రాలు కూడా. అంటే స్వామి ఎప్పుడు కూడా ఆయన ఆ రూపంలోనే రావాలని ఏం లేదు, ఏదో ఒక ప్రాణి రూపంలో మనల్ని రక్షించడానికి వస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహము వలదు. ఇందుగలడం తెలియడం సందేహం వలదని ఎలా అన్నారో, అలాగే మనకి విశ్వాసం ఉన్నప్పుడు భగవంతుడి మీద, ఆయన వస్తాడు అని నమ్మినప్పుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. 100% మనల్ని ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ బయటపడేస్తాడు కంపల్సరిగా.
అలాంటిది మరి ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడి ముందు మనం ఒక స్తోత్రం చెప్పించడం ద్వారా, ఒక తర్పణం వదలడం ద్వారా, అంటే అందుకని ఎక్కువగా నదీ స్నానము, సముద్ర స్నానము మనకి వీలైన వాళ్ళు, అంటే నదీ ఒడ్డున ఉండేవాళ్ళు కానీ, సముద్రానికి దగ్గరలో ఉండేవాళ్ళు కానీ అట్లీస్ట్ మాసానికి ఒకసారి సముద్ర స్నానం చేయండి. ఎన్ని అనారోగ్య సమస్యలు క్యూర్ అవుతాయి తెలుసా? ప్రవహించే నదిలో ఉండే అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్, ఇవన్నీ సైంటిఫికల్లీ మనం ఆలోచించట్లేదు. మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే ఎన్నో అద్భుతాలు మనకి పెద్దవాళ్ళు చెప్పిన వాటిల్లో వాళ్ళ పద్ధతుల్లోనే ఉన్నాయి. ప్రవహించే నదిలో ఉండే ఒక ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ ఏ నీటిలో ఉండదు. మరి అదే ప్రవహించే నదిలో మనం స్నానం చేస్తూ ఉదయాన్నే స్వామివారికి 3 తర్పణాలు వదిలితే ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే ఆదిత్య హృదయం వచ్చి చదివే వాళ్ళకి ఇంకా మంచి ఫలితం, చదవలేని వాళ్ళకి ఓం సూర్యాయ నమః అంటూ ఒక 3 తర్పణాలు వదిలినా కూడా స్వామివారు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఇది కూడా ఏం చేయలే నేను, ఆయన భగవంతుడు అనుకుంటా, నేను ఆయన ముందు 10 నిమిషాలు కూర్చుంటానో కూడా కూర్చోండి. ఓకే, అది కూడా మీకు సైంటిఫిక్గానే చెప్తున్నాను. ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి ఒక అద్భుతమైన రెమెడీ కిందే మీరు ఆలోచించుకోండి. ఓకే, మీరు భక్తితో చేస్తే దాని యొక్క రిజల్ట్ ఇంకొంచెం ఎక్కువ, భక్తితో చేయకపోతే దాని యొక్క రిజల్ట్ కొంచెం తక్కువ అవచ్చేమో కానీ బట్ రిజల్ట్ అనేది మీద కంపల్సరీగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే. హరి ఓం శివం. చూసారు కదండి, ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదివితే ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది గురుగారు మాటలో మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.